వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వివిధ దినపత్రికలలో మనకైతే డిఎస్సి గురించి చాలా అప్డేట్స్ వచ్చినాయి. అదేంటంటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిన్న సచివాలయం నుండి వివిధ జిల్లాలు మనకు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలోని కలెక్టర్లతోని టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి అతి త్వరగా డిఎస్సి వెరిఫికేషన్ అనేది తొందరగా కంప్లీట్ చేయండి, అక్టోబర్ 5వ తారీఖు లోపు మొత్తం కంప్లీట్ చేసేయండి. ఎందుకనంటే ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులకు ఎవరైతే కాబోయే టీచర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అక్టోబర్ 9వ తారీఖున ఎల్బీ స్టేడియంలో ఖచ్చితంగా నియామక పత్రాలు ఇస్తాను అనే కృతనిశ్చయంతో ఉన్నట్టు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా మీరందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా మెసేజ్ రాలేదు, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఇవాళ లేదా రేపు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఒడగొట్టాలి తొందర అని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే జిల్లా కలెక్టర్కు అందరికీ కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. అందుకనే ఈ మైబాద్ జిల్లాలో ఏం జరిగిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్న ప్లేస్కి కలెక్టర్ గారు వెళ్ళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎందుకనంటే ఎట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, సజావు జరుగుతుందా లేదా, అభ్యర్థులకు ఏమన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా అని చెప్పేసి జిల్లా కలెక్టర్లు కూడా అనువనుగుణ సెర్చ్ చేస్తూ ఉన్నారట. ఏదైనా కూడా పారదర్శకంగా అందరికీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏముందంటే గ్రూప్ 4 అభ్యర్థులు కూడా నిన్నటి రోజున గాంధీ భవన్ దగ్గర ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ యొక్క భవన్ ఉందో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఆఫీసు, స్టేట్ ఆఫీస్ ఉందో గాంధీ భవన్ వద్ద వెళ్ళి వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టినారు. ఇప్పటికి కూడా గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చి 3 నెలలు అయిపోతుంది. ఇంతవరకు మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయి నెల రోజులు అవుతుంది. 1:2 పికప్ లిస్ట్ పిలిచేసి మాకు మెరిట్ లిస్ట్ పెట్టేయాలి. మా గ్రూప్ 4 వాళ్ళకు కూడా ఈ డిఎస్సి వాళ్ళ లాగానే త్వరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి మా జీవితాలలో వెలుగు నింపాలి అని చెప్పేసి కూడా ఈ రోజున అన్ని దినపత్రికల్లో వచ్చింది. అంటే గ్రూప్ 4 వాళ్ళు మెరిట్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకు తొందరగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరికీ నియామకాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే లొల్లు పెడుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇంకో అప్డేట్ ఏంటంటే ఇది మన జేఎల్ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు అన్నమాట. జేఎల్ వాళ్ళకు కూడా వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వాళ్ళకు 3 నెలలు అవుతుంది. 3 నెలల క్రితమే జేఎల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళకు ఏమైపోయిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చినారు. కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా నియామక పత్రాలు ఇవ్వలేదు. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళు కూడా త్వరగా మనకు డిఎస్సి వాళ్ళ లాగానే వాళ్ళతో పాటు ఈ 9వ తారీఖే మాకు కూడా నియామక పత్రాలు అందజేయండి ఎల్బీ గ్రౌండ్లో అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. సో వాళ్ళది ఒక వర్షన్లో వాళ్ళు నిన్న నిరసన కార్యక్రమం నాంపల్లి టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళు నిన్న ధర్నా చేసినారు. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏదైతే ఉందో అంశాన్ని, ఆ అంశంలో నిన్న తెలంగాణ రాష్ట్ర మాదిగల ఐక్యత సమితి అని చెప్పేసి ఒక ఫోరం ఏర్పడింది. ఆ ఫోరం వాళ్ళందరూ కూడా డిఎస్సిలో మా 15% వాటాను పక్కన పెట్టి మిగతాదంతా కంప్లీట్గా రిక్రూట్మెంట్ చేయండి, మా 15% వాటా మాకే ఉంచండి. ఎందుకంటే డిఎస్సికి వెళ్ళే మాకు ఎస్సీ వర్గీకరణ జరగాలి, మా 15% కోటా పక్కకు పెట్టండి అని చెప్పేసి వాళ్ళు నిరసన కార్యక్రమాలు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చేశారు. అయితే దానికి సంబంధించింది ఏంటంటే ఈరోజు శుక్రవారం నాడు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించిన 15% డిఎస్సి కోటా కోసం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉందో ఆయన ఇంటి ముందట సాష్టాంగ నమస్కారం అనే ఒక నిరసన కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతుంది. రేపేమో మన అసెంబ్లీ దగ్గర 15% కోట మాకు ఇవ్వాలి, మా ఎస్సీ లేదు మాది అని చెప్పేసి రేపు అసెంబ్లీ ఎదుట సాష్టాంగ నమస్కారం యొక్క నిరసన, ఎల్లుండేమో సెక్రటరేట్ ఆఫీస్ దగ్గర సాష్టాంగ నమస్కారం నిరసన, అండ్ అటు తర్వాత డే వచ్చేసి మనకు గాంధీ భవన్ వద్ద ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో గాంధీ భవన్ వద్ద, దాని తర్వాత డే వచ్చేసి సికింద్రాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర చేస్తామని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణలో 15% డిఎస్సికి వెళ్ళే అమలు చేస్తా అని చెప్పేసి అన్నాడు ఆ రిజర్వేషన్. కాబట్టి ఆ మాట మీద కట్టుబడి ఉండి మా యొక్క సామాజిక వర్గం వారికి 15% కోట ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిఎస్సి కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1 పైన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1కు ఇవాళ కూడా హియరింగ్ ఉంది మనకు కోర్టులో. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్నటి వరకు వచ్చినది ఏంటంటే మనకు టీజీపీఎస్సీ అనేది నిపుణుల కమిటీ ప్రకారమే మేము ఫైనల్కి వేసినాము. దాంట్లో కొంతమంది 3 సెలెక్ట్ అయిన ఫైనల్కి ఇలా మేము కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం. సో ఒక 2-3
వచ్చి కోర్టులో కేసేస్తే ఒక 3 లక్షల మంది రాసిన దాంట్లో ఒక 30,000 మంది మెయిన్స్కి ఎంపికలు. ఈ టైంలో డిస్టర్బ్ చేయడం తగ్గదు. మెయిన్స్కి వెళ్ళిపోతుంది ఎగ్జామ్స్. కాబట్టి పరీక్షను సజావుగా సాగడానికి మాకు అవకాశం ఇవ్వండి, మేము నిపుణుల ఆధ్వర్యంలోనే ఫైనల్కి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు వర్షన్ చెప్పారు. దానికైతే మరి జస్టిస్ కార్తిక్ గారు అయితే వాళ్ళు ఎలాంటి సాటిస్ఫాక్షన్ కాలే. మళ్ళీ ఈరోజు కూడా హియరింగ్ ఉంది, చూడాలి గ్రూప్ 1 పైన ఎలాంటి మరి హియరింగ్ ఎలా వస్తుందో చూడాలి. దాంతోపాటు అయితే వివిధ అంటే కరీంనగర్ జిల్లా కావచ్చు, వివిధ జిల్లాలలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చాలా సజావుగా జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు 11,062 డిఎస్సి పోస్టులలో ఇప్పటికే 9,090 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్గా అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ 9,090 మంది అనేటోళ్ళు నియామకించబడే అభ్యర్థులు, అంటే కంప్లీట్ వాళ్ళే మెరిట్ స్టూడెంట్స్ అనమాట. 9,090 మంది యొక్క మెరిట్ స్టూడెంట్స్ ఎంపిక అనేది కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ మిగతా ఏవి ఉన్నాయి, మిగతా ఉన్నాయన్నీ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళే. ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ వల్ల ఇవ్వాలన్నా రేపన్నా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోగానే కథం వాళ్ళ ఫైనల్ డాటా ఏదైతే ఉంటుందో మెరిట్ స్టూడెంట్ డాటా మన డిఈఓలు అందరూ కూడా కంప్లీట్లీ తీసి పాఠశాల ఎడ్యుకేషన్ పంపిస్తే సీఎం గారి ప్రోగ్రాంలో వాళ్ళందరూ కూడా నియామక పత్రాలు ఇస్తారు అని చెప్పేసి అయితే కంప్లీట్గా చెప్తున్నారు. దీన్ని బట్టి చూసినట్టయితే ఈజీగా మీరైతే ఎవరెవరైతే మంచిగా పరీక్ష రాసినలో మీ అందరికీ కూడా అవకాశం ఉన్నది. దీని అందరూ సద్వినియోగం చేసుకోనండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి, సజావ టైంలో పాల్గొనండి. మీరు అందరికీ కూడా ఉద్యోగాలు అనేది రాబోతున్నాయి. దసరా నాటికే కొత్త టీచర్లు అందరూ కూడా స్కూళ్ళల్లో నియామకం కాబోతున్నారు. అన్న మాటకు లోబడి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క కార్యాన్ని ముందటేసుకున్నారు. త్వరలో గ్రూప్ 4 రిజల్ట్స్ రాబోతుంది, త్వరలో జేఎల్ రిజల్ట్స్ రాబోతుంది, అండ్ త్వరలో డిఎస్సి రిజల్ట్ రాబోతుంది. అంటే గ్రూప్ 4లో వచ్చేసి 9,000 మంది రిక్రూట్మెంట్ అవుతారు. ఈ యొక్క డిఎస్సిలో వచ్చేసి ఎంత 11,000 మంది వెళ్ళిపోతారు. అంటే ఒక 20,000 మంది వేసుకోండి. ఇక మనకి ఇక్కడ జూనియర్ కాలేజీలో వచ్చి 1,300 మంది, అంటే మొత్తంగా ఒక 2,200 మంది నిరుద్యోగులందరికీ ఈ యొక్క నెలలో కంప్లీట్ అయిపోతుంది. ఈ నెల దాకా వచ్చే నెల జేఏలు అండ్ గ్రూప్ 4 కంప్లీట్ అయిపోతే మొత్తం 20,000 పోస్టులు భర్తీగా జరుగుతున్నాయి. ఇది అందరికీ శుభ పరిమాణం. అలానే ఇంకోటి వచ్చేసి మన నర్సింగ్ వాళ్ళది కూడా, నర్సింగ్ ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి నవంబర్ 23వ తారీఖు ఎగ్జామ్ అంట. ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీలలో నర్సింగ్ ఎగ్జామ్ రాసే వారికి తెలియజేయండి. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్స్ ఉన్నాయి, కానీ కరెంట్ అఫైర్స్గా నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటున్నా, నేను కూడా ప్రిపరేషన్లో ఉన్నా. కాబట్టి ఇక కొద్దిగా ఈ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మన మీద ఓ నమ్మకం పెట్టుకొని అన్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగం రాని వాళ్ళందరూ బాధపడకండి. 2025 జాబ్ క్యాలెండర్ ఉంది, అది జనవరిలో నోటిఫికేషన్ రాబోతుంది. దాంట్లో అయితే మీరైతే అవకాశం ఉంది, రాయండి. అంతే తప్ప నిరాశ నిస్పృహలకు పోకండి. దయచేసి ఉద్యోగం అనేది అదొక అదృష్టం, అంతే తప్ప నాకు రాలేదు, నేను దీనికి ఎలిజిబుల్గా అనుకోవచ్చు, నా శక్తి సామర్థ్యానికి పని చేయకోవచ్చు, బాగా చదివేటోళ్ళకి వస్తాయి కావచ్చు అంటే అది రాంగ్ థింక్. ఎవరు కష్టపడితే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన వారు వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.